హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ మెజిషియన్ ఏసీ సర్కార్ గారు రాసిన కేశవతి తలకట్టు అనే కథ. అనగా అనగా సోనాపూర్ రాజకుమార్తె కేశవతి చాలా చక్కనైనది. 12 ఏళ్ల వయసు గల కేశవతిలో అన్నింటినీ మించిన ఆకర్షణ ఆమె తలకట్టు. ఆమె వెంట్రుకలు ఒత్తుగాను, అమిత నల్లగాను, చాలా పొడవుగాను ఉండేవి. అందుచేత ఆమె తలకట్టు గురించి రాజ్యమంతటా విడ్డూరంగా చెప్పుకునేవారు. ఒక్కతే బిడ్డ కావడంతో రాజదంపతులు కేశవతిని ఎంతో శ్రద్ధగా పెంచేవారు. అందులోనూ రాణి తన కుమార్తెకు తలదూవడము, కేశాలంకరణ చేయడము మొదలైన పనులను దాసీలకి అప్పగించక తానే స్వయంగా చేసేది. ఆమె కేశవతి జుట్టుకు స్వచ్ఛమైన కొబ్బరి నూనె మాత్రమే వాడేది. ఒకరోజు కేశవతి నూనె గానుగకు వెళ్ళి ఎద్దులు గానుగను తిప్పడము, కొబ్బరి ఆ గానుగలో నలగడము, గానుగ దిగువ నుండి నూనె పిడతలోకి బొట్లు బొట్లుగా పడుతూ ఉండడము చూసింది. ఇదంతా చూస్తూ ఉంటే ఆమెకు నూనె మీద రోత పుట్టింది. ఇంతలో ఆ గానుగ మీదికి పాకి వచ్చిన బల్లి ఒకటి గానుగలో జారిపడింది. అది చూసి కేశవతి కెవ్వునార్చి మూర్ఛపోయింది. ఇక అటు తర్వాత ఆమెకు నూనె పైన చెప్పరాని అసహ్యం పుట్టుకొచ్చింది. ఆమె కొబ్బరి నూనెను తలకు రాసుకోవడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. తల్లి ఎన్నో విధాల చెప్పి చూసింది, తండ్రి చెప్పి చూశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. పోనీ ఇంకేదైనా నూనె రాసుకోమన్నారు, కానీ ఆమెకు అన్ని నూనెల మీద రోత పుట్టింది. ఆమె జుట్టు కళాహీనమైపోయి నిగనిగలాడడం మానేసింది. నువ్వు కొంచెం కూడా గ్రహించలేకుండా ఉన్నావు తల్లి, అంది తల్లి. అంతా గ్రహించాను, నేను నూనె రాచుకోను, అంది కేశవతి. నూనె రాయకపోతే జుట్టెలా పెరుగుతుందే, అన్నది రాణి. కేశవతి ఒక మొక్కకు నీరు బదులు నూనె పోయడం ప్రారంభించింది. త్వరలోనే ఆ మొక్క కాస్త చచ్చిపోయింది. చూసావా అమ్మా, పెరగటానికి నూనెకు ఏమీ సంబంధం లేదు, అంది కేశవతి తల్లితో. రాణి ఇంకేం మాట్లాడుతుంది? ఆస్థాన వైద్యులు వచ్చి ఆయుర్వేదంలో మంచి శ్లోకాలు చదివి జుట్టుకు నూనె కావాలన్నారు. కానీ కేశవతి నిర్ణయాన్ని మార్చడం వాళ్లకు సాధ్యపడలేదు. ఈ వార్త త్వరలోనే రజతపురానికి చేరింది. రజతపురం సోనాపురానికి పొరుగునే ఉంది. ఇద్దరు రాజులు మంచి మిత్రులు. కేశవతిని రజతపుర రాజకుమారుడు కాంచనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడో నిర్ణయం కూడా జరిగింది. ఇప్పుడు కాంచనుడు 18 ఏళ్ల యువకుడు. అనేక విద్యల్లో ఆరితేరాడు. తన కాబోయే భార్య గురించి విని అతడు ఆమె మనసు మార్చేటందుకు తాను కూడా ప్రయత్నం నిశ్చయించి సోనాపుర రాజుకు కబురు పంపాడు. వాళ్ళు అతన్ని అవశ్యం రమ్మన్నారు. కాంచనుడు వస్తున్నట్టు విని కేశవతి చాలా సంతోషించింది. చిన్నతనంలో అతడు తరచుగా వస్తూ ఉండేవాడు. ఇద్దరూ కలిసి సరదాగా ఎన్నో ఆటలాడుకునేవారు. ఇద్దరికీ వయసు వస్తున్న కొద్దీ వాళ్ల మధ్య చనువు తగ్గింది. చూస్తూ ఉండగానే కాంచనుడు వచ్చాడు. అతడు కేశవతితో కొత్త రకం వాదన ప్రారంభించి చూశాడు. మెదడు చురుగ్గా పనిచేయడానికి నూనె ఎంత అవసరమో నీకు తెలియదా కేశవతి? అది మెదడుకు ఇంధనం, అన్నాడు అతను. ఓహో, ఇలాంటి మాటలు చాలా విన్నాను, అయినా నేను నమ్మను. మన హరిశాస్త్రి పండితులు గారిది బట్టతల, ఆయన అసలు నూనె రాసుకోరు, అంది కేశవతి. ఇప్పుడు వాడకపోతే చిన్నప్పుడు ఆయన తప్పక నూనె వాడే ఉంటాడు, అన్నాడు కాంచనుడు. ఓహో, అందుకేనా ఆయనకలా బట్టతలైంది, అంది కేశవతి తడుముకోకుండా. అతి చిన్న ప్రాణులైనా చీమలు ఎంతో తెలివితేటలు గలవి. ఒక్క చుక్క నూనె కనిపిస్తే చాలు, ఎన్నో చీమలు దాని దగ్గర చేరి నూనె తాగేస్తాయి, అన్నాడు కాంచనుడు. అవునవును, నేను కూడా చాలాసార్లు చూశాను. అలాగే చక్కెర కోసం చీమలు మూగడం కూడా చాలాసార్లు చూశాను. అందువల్ల నన్ను తలకు చక్కెర పాకం రాసుకుని తెలివి పెంచుకోమంటావా ఏంటి, అంది కేశవతి తాపీగా. ఇక మాటలతో పని కాదని ఇంద్రజాలం ప్రయోగించవలసింది అని నిర్ణయించుకుని కాంచనుడు, మన చిన్నతనపు రోజులు ఎంత సరదాగా ఉండేవి, నీకు జ్ఞాపకం ఉందా కేశవతి అని అడిగాడు. ఓ లేకేం, ఒకటే ఆటలు ఒకటే సరదా, అంది కేశవతి. విధవ నూనెకేం కాని మళ్ళీ అలాంటి ఆటలాడుకుందామా అని కాంచనుడు అడిగాడు. ఓ, ఈ వయసులోనా, నీకేమైనా పిచ్చా?
అంది కేశవతి. నువ్వు ఆడొద్దులే, నేను ఆడితే నువ్వు చూడడానికి ఏం అభ్యంతరం లేదు కదా అన్నాడు కాంచనుడు. ఆ, అలా అయితే తప్పక చూస్తాను. వెనకట్లాగా నీ ఇంద్రజాలం చూపించు అంది కేశవతి. నీకు ఒక కొత్త ఇంద్రజాలం చూపిస్తాను, కానీ ఒక షరతు. అది నీకు నచ్చినట్టయితే నేను చేయమన్న పని ఒకటి నువ్వు చేయాలి. చేస్తావా మరి అని కాంచనుడు అడిగాడు. తప్పకుండా చేస్తాను అంది కేశవతి ఉత్సాహంగా. మర్నాడు ఉదయం కాంచనుడు రాజును, రాణిని, మంత్రులను వెంటబెట్టుకుని ఇంద్రజాలం చూపడానికి కేశవతి మందిరానికి వచ్చాడు. అతను బల్ల మీద ఒక విశాలమైన నీటి తొట్టెను ఉంచాడు. తర్వాత అతను ఒక మందమైన అట్టముక్క నుంచి ఒక చేప ఆకారాన్ని కత్తిరించాడు. ఆ చేప ఆకారం నిడివి 3 అంగుళాలు, వెడల్పు అంగుళంన్నర ఉంది. ఆ చేప నడుమ ఒక రంధ్రము, దాని వెంట ఒక చీలిక ఉండేటట్టు కత్తిరించాడు. ఈ చేప ఆకారాన్ని రాజుకు, రాణికి, కేశవతికి చూడమనిచ్చి దాన్ని తొట్టెలోని నీటి మీద తేల్చి, కేశవతి, ఈ చేప బొమ్మను చేత్తో తొయ్యకుండాను, దాని మీద ఊదకుండాను ఈదేలాగా చేయగలవా అని అడిగాడు. కేశవతి ముందుకొచ్చి చాలాసేపు చేపకేసి పరీక్షగా చూసి తన వల్ల కాదంది. నేను చేసేది నీకు నచ్చితే నేను కోరినట్టు చేస్తానని మాటిచ్చావు, అది గుర్తుంది కదా అని కాంచనుడు అడిగాడు. అబ్బా, గుర్తుంది, ముందు నువ్వు నీ ఇంద్రజాలం చెయ్యి అంది కేశవతి. కాంచనుడు పెద్ద సీసా ఒకటి పైకి తీసి దాని నుండి ఒక చుక్క ద్రవం చేప మధ్య ఉన్న రంధ్రంలో వేశాడు. చేప దానంతట అదే తొట్టెలో అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. అందరూ ఎంతో ఆనందించారు. కేశవతి ఆనందంతో చిరునవ్వు నవ్వి, అయితే ఇప్పుడు నేనేం చేయాలంటావు అని కాంచనుడిని అడిగింది. ఈ సీసాలో ఉన్న అద్భుత ద్రవం మహిమ వల్లనే చేప ఈదింది. నేను నిన్ను కోరేదేంటంటే ఈ అద్భుత ద్రవాన్ని నిత్యము నువ్వు తలకు పూసుకోవాలి. ఈ సీసా అయిపోగానే మరో సీసా పంపిస్తాను, సరేనా అన్నాడు కాంచనుడు. అలాగే, పూసుకుంటాను అంది కేశవతి. రాజు, రాణి నవ్వుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ సీసాలోది సువాసన చేర్చిన కొబ్బరి నూనె అని వారికి తెలుసు. ఆ కొబ్బరి నూనె చుక్కే కాగితం చేపను అలా కదిలేటట్టు చేసింది. అది ఇంద్రజాలం. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.